హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఉమెన్స్ వేవ్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫస్ట్ రామాలయం దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ ఆ రామాలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత ఏమో ఆ రామాలయంలోని ఈరోజు ఏకాదశి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు లేడీస్ అందరూ. సో చూడండి ఎంత బాగా చేస్తున్నారో అందరూ. పంతులు గారు కూడా అన్నీ క్లియర్గా వివరంగా చెప్తున్నారు. సో అందరూ కూడా ఆయన చెప్పినట్టుగా పూజ చేసుకుంటున్నారు. మనం లాంగ్ వెళ్ళలేం కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి సో ఇక్కడనే క్లారిటీగా పూజ కూడా చేసుకుంటున్నాం. సో చూడండి అందరూ కూడాను వీలైనంత వరకు లేడీస్ అందరూ కలిసి చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, పంతులు గారు మంత్రాలన్నీ చదివి అందరితో దగ్గరుండి పూజ చేయిస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా ఎవరికి వాళ్ళకి సత్యనారాయణ స్వామి పటం ఇచ్చారు. వెండిది ఏదో చిన్న ఐటెం వచ్చారు. మరి ఇది పంతులు గారు చూడండి అన్నీ మంత్రాలు చదివి చూడండి. రామాలయం ముందు ఉన్న ధ్వజస్తంభాన్ని చూడండి ఫ్రెండ్స్. ఈ రామాలయం వచ్చేసి రైల్వే న్యూ కాలనీలో బజార్లో ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని దర్శనాలు చేసుకొని బొట్టు పెట్టుకొని మేమంతా ఒక్క పిక్ తీసుకొని సెల్ఫీ తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి మీ అందరూ ఒక సెల్ఫీ. బాగున్నామా ఫ్రెండ్స్? ఇది అయిన తర్వాత మా ఏరియాలో ఉన్న భీష్మ ఏకాదశి సందర్భంగా కృష్ణ బృందం వారు ఇది రైల్వే న్యూ కాలనీలోని శ్రీకృష్ణ భజన బృందం వారిచే ఈ భీష్మ ఏకాదశి రోజు 24 గంటలు కూడా భజన చేస్తారండి. భజన చేసి ద్వాదశి రోజు ముగిస్తారండి. ఈ భజన అనేది వీళ్ళు ధనుర్మాసంలో మేల్కొలుపులతో స్టార్ట్ చేసి ఈ భీష్మ ఏకాదశి రోజు 24 అవర్స్ భజన చేసి ద్వాదశి రోజుతో ముగిస్తారండి. సో ద్వాదశి రోజు ముగించి ఆ రోజు ఏమో అన్నసంతర్పణ చేస్తారండి. సో చూడండి ఎంత చక్కగానో, అసలు చూడాలనిపిస్తుంది కదా ఈ భజనను. స్వామివారిని చాలా చక్కగా అలంకరించి ఆ రోజు చాలామంది వచ్చి అందరూ కూడా ఈ భజనలో పాల్గొంటారండి. చూస్తున్న కొలది చూడాలి అనిపిస్తుందండి, వింటున్న కొలది వినాలి అనిపిస్తుందండి. ఇలా అందరూ కూడా అక్కడికి చేరి అందరూ కూడా ఈ భజనను వీక్షిస్తారండి. సో మీరు కూడా చూడండి కొంచెం. ఈ శ్రీకృష్ణ భజన బృందం వారు ధనుర్మాసంలో చాలా చలిగా ఉంటుంది కదండి. ఆ చలికాలంలోనే ఉదయాన్నే 4 గంటల నుంచి ఈ భజన స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసి మొత్తం మా ఏరియా అంతా తిరుగుతూ చాలా చక్కగా భజన చేస్తారండి. సో ఆ రోజు శనివారాలు కూడా స్వామివారిని తీసుకొని మొత్తం మా ఏరియా అంతా ఊరేగిస్తారండి. చూడడానికి కూడా చాలా చక్కగా, అసలు ఆ తన్మయత్వంలోనే మనం ఉంటామండి. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అందరం మేము ఉన్నామండి. ఈ భజన చూడడానికి వచ్చాము మేము. సో ఇలా ఈ భజన చూసుకొని వద్దామని చెప్పేసి అందరం కూడా వచ్చామండి. అలా మేము కూడా స్వామివారి సేవలో తరించామండి. మాకంటూ ఈ అవకాశం కలిగించారండి స్వామివారు. అలా ఆ భజన చూస్తూనే చాలాసేపు గడిపామండి. ఇంకా వాళ్ళు పాడుతున్న పాటలు
వాళ్ళు సింగర్స్ వస్తారండి ఇక్కడికి పాడడానికి. చాలా భక్తితో వాళ్ళు పాడిన పాటలు వింటూ ఉంటే అలా వినాలి అనిపించేంతగా ఉంటుందండి. 24 అవర్స్ భజన అంటే మాటలా చెప్పండి, కానీ చాలా ఓపికతో, చాలా పట్టుదలతో, చాలా దీక్షతో ఈ భజన ప్రారంభిస్తారండి. ఇలానే 24 అవర్స్ వీళ్ళు ఇలా భజన చేస్తూ ఉంటే చుట్టుప్రక్కల వారందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని తీర్థప్రసాదాలు సేవిస్తారండి అందరూ కూడాను. వీళ్ళు పాడిన పాటలు వింటుంటే వినాలి అనిపించేంతగా ఎంతసేపు అయినా సరే కూడా మనకి టైం తెలియదండి. అంతగా స్వామివారి సేవలో మనం మునుగుతామండి. వింటున్న కొలది వినాలి అనిపించేంతగా ఉంటుంది. సో అది నేను మాటల్లో చెప్పేంతకంటే మీరు వింటేనే, చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ చూడండి అందరం కూడా, సో ఇలానే మేమందరం కూడా ఈ భజన చూడడానికి అనేసి వస్తామండి. వచ్చి ఒకసారి మీరు కూడా చూడండి అలాగా ఈ భజన. స్వామివారి రూపం చూడండి ఎంత. ఆ విగ్రహాన్నే ఈ ధనుర్మాసంలో మేల్కొలుపులకి శనివారం పూట సాయంత్రం తీసుకుని వస్తారండి. ఆ విగ్రహాన్ని చాలా అందంగా ముస్తాబు చేసి చూడండి. భీష్మ ఏకాదశి అన్నందుకు భీష్మ ఏకాదశి స్వామివారిది చిత్రపటం ఎంత బాగుందో కదా. అందరూ కూడా చాలా దీక్షగా చేస్తారండి ఈ భజనను. చూడండి మీరు కూడా. ఈ 24 అవర్స్ ఏకాదశి రోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ద్వాదశి రోజు 6తో ముగిస్తారండి. ముగించిన తర్వాత భారీగా అన్నప్రసాద కార్యక్రమం జరిపిస్తారండి. సో ఆ రోజు చూడండి అన్నప్రసాద కార్యక్రమానికి ఈ వంటలన్నీ చేస్తారండి. అన్నీ కూడా స్వామివారి ప్రసాదం, స్వామివారి మహత్యం వలన ఏమోనండి ప్రసాదానికి అంత టేస్ట్ కూడా వస్తుందండి. తిన్న కొద్ది తినాలి అనిపిస్తుందండి. అందరూ కూడా దాదాపుగా చుట్టుపక్కల మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారండి. చూడండి వెరైటీస్ అన్నీ చాలా ఎక్కువగానే పెడతారండి అందరూ కూడాను. మొత్తం మీరు కూడా చూడండి. మొత్తం ఈ భోజన కార్యక్రమం చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంది కదండి ఎంత భారీగా చేస్తారో అనేది కూడాను. చూస్తున్న కొలది చూడాలి అనిపించేంతగా చేస్తారండి. ఇదిగోండి మొత్తం వేసిన వెరైటీస్ అన్నీ మీకు చూపిస్తున్నాము. సో ఫైనల్గా ఏంటి అంటే మేము కూడా స్వామివారి భోజనం స్వీకరించామండి. మీకు ఇదే చెప్తాను.